UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇక్కడ బ్రీచెస్ ఏర్పడినాయో ఇంచుమించుగా ఒకటి 3 బ్రీచెస్ ఇక్కడ ఏర్పడిన కూడా చాలా దగ్గరుండి చూసుకోమని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు గత 3 రోజులుగా రాత్రి పగలు ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వాటర్ ఫ్లోని ఆపాలి, వాటర్ ఫ్లోని అరికట్టాలి, ఇక్కడ అరికడితేనే కానీ అక్కడ విజయవాడలోకి వచ్చే ఆ ముంపు అన్నది తగ్గదు అనే ఉద్దేశంతో నిద్రాహారాలు మాని నాయకుడు తాలూకా ఆదేశాల మేరకు ఇల్లు వాకిలి వదిలి ఇదే గట్టు మీద నిద్రాహారాలు మానున్న నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను, ఒకసారి చూద్దాము అసలు బుడమేరు విషయం ఎలా ఉంది ఏంటనేది చూద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావటమే చాలా కష్టం వచ్చి ఇక్కడికి ప్రయాసం వచ్చి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చూస్తూ ఉంటే అసలు నిజంగా ఇలాంటి వర్క్ ఉన్న చోటికి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఇక్కడ తీసుకురావాలి. ఎందుకంటే బుడమేరు అంటే ఒక నది, బుడమేరు గేట్లు ఎత్తాడు, బుడమేరు అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి సీఎం అయిపోయి 5 సంవత్సరాలు ప్రజల తాలూకా కష్ట నష్టాలని పక్కన పెట్టి సుమారుగా 5 సంవత్సరాలు కూడా తన లాభాపేక్ష గురించి పరిపాలించిన వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ పైగా ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం, ఏదో బుడమేరు లెవెల్ పెరిగిపోయింది, మళ్ళీ వాటర్ అంతా కూడా విజయవాడ మీదకి వచ్చేస్తుందట, ఇలాగంటే అలాగంటే సాక్షిలోని నోటికి వచ్చినట్టు రాయటం. అసలు ఈ వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి, వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు నేను రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ 3 ఇక్కడ చాలా ఈ బ్రీచెస్ వేయడం కూడా చాలా కష్టం, కట్టడం చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే మొత్తం లూజ్ సాయిల్, ఈ లూజ్ సాయిల్ మీద వెహికల్స్ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇటువైపు ఒక బ్రీచ్ క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక బ్రీచ్ ఆల్రెడీ క్లోజ్ చేసి సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం, ఈరోజు ఈవినింగ్ కల్లా మన 2వ బ్రిడ్జ్ పూర్తి చేయడానికి సమాయత్తం అవ్వడం, 3వ బ్రిడ్జ్ కూడా పూర్తి చేసి ఈరోజు నేను ఇక్కడ నుంచి వెళ్తానని చెప్పి ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ అధికారులందరూ కూడా సమాయత్తం అవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు తాలూకా చిత్తశుద్ధి, ఎన్టీఏ తాలూకా చిత్తశుద్ధి కనిపిస్తూ ఉంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు చాలా మంది బయటకు వచ్చి ఓర్వలేక మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక పక్క ఈ బ్రిడ్జెస్ క్లోజ్ చేయాలి, ఒక వాటర్ కట్టడి చేయాలి, ఇది కట్టడి చేస్తేనే విజయవాడలో మనం కూడా అక్కడ సహాయక చర్యలు కొంచెం ముమ్మరం చేయొచ్చు, శానిటేషన్ ముమ్మరం చేయొచ్చు. వీటన్నిటి గురించి కూడా ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ డిప్లాయ్ చేసి వాళ్ళందరూ కూడా ప్రజలకి సహాయ సహకారాలు అందించాలని ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి పని విమర్శలు చేయడమే, నేను ఒక్కడే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నిమ్మల రామానాయుడు గారు నేను ఒక్కసారి ఇక్కడికి రావయా, ఒకసారి పొట్టినంటే ఏంటో తెలుస్తుంది, పంట తెలుస్తుంది, పనులు ఎలా చేయించాలో కూడా నీకు తెలుస్తుంది. అంతేగాని ఎక్కడో కూర్చొని నేను లండన్ పోతాను కాబట్టి 2-3 మాటలు మాట్లాడేసి లండన్ ఎగిరిపోదాం అనుకుంటే అవ్వదు కదా. ఈరోజు ఒకటే చెప్తున్నాం, నాయకుడు చిత్తశుద్ధి ఉంది, ఆ నాయకుడు కింద పనిచేస్తున్న మా మంత్రులందరికీ చిత్తశుద్ధి ఉంది, ఎమ్మెల్యేలందరికీ చిత్తశుద్ధి ఉంది, ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజలందరూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.